జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు భీమవరంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో పవన్ భీమవరానికి చేరుకోనున్నారు. భీమవరం పట్టణం రూరల్లో టీడీపీ క్యాడర్ను కలుపుకుపోయే విధంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత జనసేన ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. పవన్ పర్యటన సందర్భంగా జనసేన శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు. విజయ చంద్ర మరి కొద్దిసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం వస్తున్నారు. భీమవరం అనేక కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు. అయితే వాస్తవంగా ఈ రోజు రేపు ఆయన కార్యక్రమాలు ఉంటాయి. కానీ రేపటి సంబంధించి షెడ్యూల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ రోజు సంబంధించి షెడ్యూల్ మాత్రం ఇప్పటికీ ఖరారైంది. ఆయన అమరావతి నుంచి ఆయన భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మికి వెళ్తారు. ఆమెతో కలుపుకొని సేపు చర్చలు సాగిస్తారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులు నుంచి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి సాదామిలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్కి వస్తారు. ఆ ఫంక్షన్ హాల్ లోనే టీడీపీ నేతలు జనసేన నేతలతో సమావేశం అవుతారు. ఆ సమావేశంలో పలు కీలక సూచనలు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలోనే మళ్ళీ జనసైనికులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సమావేశంలోనే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అదే పోటీ చేయబోతున్నారు, అదేవిధంగా ఏ ప్రాంతాల్లో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతాల్లో తమ అభ్యర్థులు నిలబెట్టే అవకాశం ఉందనే అంశాలను ఆయన చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆయన మొత్తం పూర్తిగా ఖాళీ అవుతారు. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన భీమవరంలో ఉంటారు, లేక మళ్ళీ అమరావతి ప్రజలు వెళ్తారనేది చాలా వస్తుంది. దీనికి సంబంధించి మాత్రం ఇంకా జనసేన వర్గాల్లో ఎటువంటి షెడ్యూల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి అయితే మొదటి రోజు షెడ్యూల్ మాత్రం ఖరారు చేశారు. ఈ ఫంక్షన్ హాల్ లో మాత్రం మీటింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా జన సైనికులు అదేవిధంగా టీడీపీ నేతలను అందరినీ ఈ సమావేశంగా ఆహ్వానించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం తీవ్ర స్థాయిలో ఉంది. దాంతో ఆయన కూడా భీమవరం నుంచి పోటీ చేయడం ముగ్గు చూస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.